హాయ్ అండి, నేను రజని. ఈరోజు మనం చేపల ఫ్రై ఎలా చేయాలో ఈజీగా తక్కువ నూనెను ఉపయోగించి టేస్ట్గా తయారు చేద్దామండి. ఎక్కువ ఆయిల్ని ఉపయోగించినట్లయితే తర్వాత వేస్ట్ అయిపోతుందండి. అందుకోసమని మనం టేస్ట్గా తక్కువ ఆయిల్ని ఉపయోగించి చేద్దామండి. ఒక 1/2 కేజీ చేపలను తీసుకుంటామండి. అవి మీడియం సైజు కట్ చేయించుకుంటామండి. అప్పుడే దానికి మసాలా చక్కగా పడుతుంది. ఈ ప్రాసెస్లో చేసుకుందామండి. ఒక 2 స్పూన్ల కారాన్ని తీసుకున్నానండి. అలానే 1 స్పూన్ పసుపు, గరం మసాలాని కూడా 1 స్పూన్ తీసుకుంటామండి. ఆ గరం మసాలాలో జీలకర్ర, మిరియాలు, ఆవాలు, మెంతులు అన్నీ కలిపిసి ఉంటుందండి. దాంట్లో కొంచెం గరం మసాలా తీసుకున్నానండి. అలాగే అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ తీసుకున్నానండి. దానికి సరిపడినట్టుగా సాల్ట్ తీసుకుంటామండి. మన టేస్ట్కి ఎంత సరిపడితే అంత. కార్న్ ఫ్లోర్ 1.5 స్పూన్ తీసుకుందామండి. ఈ చేపల ఫ్రైలోకి కార్న్ ఫ్లోర్ వేసిన వల్ల అవి చాలా క్రిస్పీగా టేస్ట్గా చాలా బాగా వస్తాయండి. అవి మనం మసాలా అంతా చక్కగా పట్టుతుందండి కార్న్ఫ్లవర్ వల్ల. అలాగనే నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా మిక్స్ చేసుకుంటామండి నీట్గా, అన్నిటికి కలిసేటట్టుగా. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేసుకుంటామండి. ఇలా వాటర్ వేసేసి మొత్తం కలుపుకొని ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా స్మూత్గా కలుపుకుంటామండి. ఇలా కలుపుకునే దాన్ని సైడ్కి తీసేసి చేపలన్నిటికి చేపలు ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా పట్టించుకోవాలండి. మొత్తం ఆ మసాలాను మొత్తం చేపలకి ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా పట్టించాలండి. ఇలా పట్టించేసిన తర్వాత అవి మనం మొత్తం మనకు కొంచెం మిగిలిన మొత్తం చేపలు మొత్తంకి రాసేయండి, ఏం కాదు. అవి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత చేపలకి చక్కగా మసాలా పడుతుంది. అప్పుడు మనం తెచ్చేసి ఒక పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి. అదిగో 1 స్పూన్ వేస్తే సరిపడుతుందండి. చేప ముక్కల్ని సిమ్ టు మీడియంలోనే అలా వేపుకోవాలండి. కొంచెం మూత పెట్టుకోవాలి, మొత్తం తుల్లిపోద్ది. ఇలా మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాం అనుకోండి, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా మూత పెట్టేసుకొని తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపేసుకోవచ్చు. ఇలాగా చక్కగా 2 పక్కల నీట్గా కాలిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుంటామండి. చాలా క్రిస్పీగా టేస్ట్గా వస్తుంది చేపల ఫ్రై. మా పిల్లలకైతే నేను సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి కదా, ఆరోగ్యంకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకు ఇలా నిమ్మకాయ వేసుకొని తినాలంటే మా పిల్లలకి చాలా ఎక్కువ ఇష్టం అండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఒకసారి ఇలా ట్రై చేశారనుకోండి, ఏ రెస్టారెంట్లోకి వెళ్ళినా మీరు చేసినట్టుగా ఇంత టేస్టీగా ఉండదు.